దేవునితో స్నేహం చేయడం. మీరు మీ క్లోజ్ ఫ్రెండ్‌తో మాట్లాడేటప్పుడు దాపరికాలు లేకుండా, నమ్మకంగా, భయం లేకుండా చెప్తారు. మోషే కూడా దేవుడితో ఎలా మాట్లాడాడంటే నమ్మకంగా, పారదర్శకంగా, క్లోజ్ ఫ్రెండ్‌లా మాట్లాడాడు. మామూలు భాషలో చెప్పాలంటే వాళ్ళకి అనిపించింది సూటిగా మాట్లాడుకున్నారు. ఇశ్రాయేలు ఆరాధించడానికి ఒక బంగారు దూడను తయారు చేసుకున్నారు. దేవుడు వాళ్ళని తిరస్కరించి నూతన ప్రజలు ఎన్నుకునేంత కోపంలో ఉన్నాడు. మోసే స్ట్రగుల్ అవుతున్నాడు. దాని గురించి దేవునితో మాట్లాడడానికి తీవ్రమైన ఆలోచనలో నిమగ్నమయ్యాడు. నిర్గమాకాండం 33 అధ్యాయం చూడండి. చివర్లో దేవునితో ఏం చెప్తాడంటే, ప్రభా మీరు దాన్ని ఒకలా చూస్తున్నారు, నేను ఒకలా చూస్తున్నాను, మీ దృక్పథం నాకు కొంచెం కష్టంగా ఉంది. ఆపరికం లేకుండా చెప్పాడు. మోషే దేవుని అగౌరవపరచలా, కానీ నిజాయితీగా ఉన్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకి ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని హృదయపూర్వకంగా చెప్పండి. మోషేకి దేవుడికి అటువంటి సంబంధమే ఉంది. అలాంటి సంబంధం దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. సాధారణ అభ్యర్థనలాగా ఒక లిస్ట్ తీసి ప్రతిరోజు చేసే ప్రార్థనలాగా అన్ని చదవకండి. మన లోతైన పరిస్థితులు దేవునికి వివరించండి. మీ మనసులో ఉన్నది దేవునికి ముందు చెప్పండి. దేవుడు అర్థం చేసుకుంటాడు. మీరు అలా చెప్పగలిగితే కొత్త అనుభూతి పొందుతారు.